ఇవన్నీ వారికి దుష్టాంతములుగా సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను అని. ఒక వ్యక్తి గోతిలో పడటం మనం చూసినప్పుడు మనం కూడా అదే దారిలో వెళ్తే పడతామని తెలుసుకోవాలి. యోతాము తన తండ్రికి పట్టిన గతిని కేవలం చూసి వదిలేయలేదు, తన జీవితంలో ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడ్డాడు. చాలామంది మా తండ్రి ఇంతే, మా వంశం ఇంతే అని తప్పులను కొనసాగిస్తుంటారు. కానీ యోతాము ఆ పరంపరను తెంచేశాడు. తన తండ్రిలో ఉన్న మంచిని అంటే రాజ్యాన్ని అభివృద్ధి చేయడం తీసుకున్నాడు, చెడును అంటే గర్వాన్ని వదిలేశాడు. మనం కూడా మన పెద్దల నుండి మనం ఆస్తిపాస్తులు మాత్రమే కాదు, వారి తప్పు నుండి వచ్చే పాఠాలను కూడా స్వీకరించాలి. ఒక తప్పు మన తరంతో ఆగిపోవాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందు వెళ్ళే వాహనం ఒక మలుపు వద్ద ప్రమాదానికి గురైతే మనం కూడా అదే వేగంతో వెళ్తామా? లేదు కదా. వెంటనే వేగం తగ్గించి జాగ్రత్త పడతాం. యోతాము చేసింది కూడా ఇదే.